నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వివిధ రకాలుగా పోగొట్టుకున్న 250 ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేసి ప్రజలకు అందించారు. సుమారు 50 లక్షల విలువైన మొబైల్స్ ను ఐటీ కోర్ విభాగం ఆధ్వర్యంలో రికవరీ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. గత 2 సంవత్సరాలు 6,8,00,000 విలువైన ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేశారని చెప్పారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే వాట్సాప్ లో డీటెయిల్స్ ఎంటర్ చేసి ఐఎంఈఐ నెంబర్ను డీయాక్టివేట్ చేయించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అటువంటి పరిస్థితి ఎదురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని కోరారు. ఈ ఫోన్లు రికవరీ జరగడానికి కృషి చేసిన ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దానికి సంబంధించి 250 మొబైల్ ఫోన్స్, ఆల్మోస్ట్ 50 లక్షల విలువ గల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం. గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ 6,80,00,000 వర్త్ మొబైల్ ఫోన్స్, 3,400 మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ 2 ఇయర్స్లో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది. సో ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటున్నారో, దొంగతనం అవుతుందో, ఇమీడియట్గా దానికి సంబంధించి సిఐఆర్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ, వాట్సాప్ హెల్ప్ లైన్కి కంప్లైంట్ చేయడం కానీ, 112కి కాల్ చేయడం కానీ ఇమీడియట్గా చేయాలి. అది నంబర్ డీయాక్టివేట్ చేయించాలి. సో దాట్ మీ మొబైల్ను మిస్యూజ్ చేసి ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయడము, లేకపోతే మీ ఐడెంటిటీ పర్టికులర్స్ వేరే దానికో ఉపయోగించడం అనేది జరగకూడదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 4 లైన్ల శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నూతన శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 18 నెలలు గడువు విధించారు. అయితే గుత్తేదారు పనులు వేగవంతంగా చేపట్టినప్పటికీ భారీ వర్షాల కారణంగా కొంత జాప్యం జరిగింది. దీంతో ప్రజలకు సకాలంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయి తాము ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడే అవకాశం ఇప్పట్లో లేదని అనుమానం మొదలైంది. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ మంత్రి పెమ్మసాని నాణ్యత తగ్గకుండా బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో నిర్మాణం పనులు మరలా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో వైసీపీ నేతలు కోట్లు దండుకున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆరోపణలు చేశారు. నకిలీ మద్యం తయారీలో వైసీపీ నేతలే సూత్రధారులని గాదే వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. లాడ్జ్ సెంటర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తంబళ్లపల్లి, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలను అధికారులు పట్టుకుని దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబానికి, కూటమి ప్రభుత్వానికి నకిలీ మద్యం అంటగట్టేందుకు జోగి రమేష్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటి, సింపుల్గా గతంలో వాళ్ళు చేశారు, ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. అందుకని చెప్పేసి కల్తీ మద్యంని తయారు చేసి వాళ్ళే రూముల్లో పెట్టి వాళ్ళే పట్టించి ప్రభుత్వానికి ఆపద్దామని ఒక పిచ్చి ప్రయత్నం చేశారు. ఆ పిచ్చి ప్రయత్నం బెడిచి కొట్టింది. అది ప్రజలందరూ కూడా గమనించారు. అందుకని ఎక్కడా కూడా, అందుకని చెప్తాను నేను, ఎక్కడా కూడా ఒక్క షాపులో కూడా కల్తీ మద్యం బాటిల్ అనేది రాలేదు. వాళ్ళ ప్రకారమే, మనం వేరే రకంగా అవసరం. వాళ్ళు ఆలోచించింది, వాళ్ళు చెప్తుంది, వాళ్ళ నోట్లోంచి వాళ్ళు చెప్పింది, తయారు చేసి అక్కడ పెట్టుకున్నారు అంతే. సో ఒక్క బాటిల్ కూడా బయటికి రాలేదు. అందుకని ఏ షాపులో కూడా కల్తీ మద్యం లేదు. కల్తీ మద్యం లాంటి దాన్ని ఉపేక్షించే పనే కూటమి ప్రభుత్వం చేయదు. తెనాలి చెంచుపేటలో దారుణం జరిగింది. పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే చెంచుపేటలో పట్టపగలు బుజ్జి అనే వ్యక్తిని ఓ దుండగుడు కత్తితో నరికి చంపారు. దుండగుడు స్కూటీపై వచ్చి టిఫిన్ చేయడానికి వచ్చిన బుజ్జిని హత్య చేశారు. హతుడు చెంచుపేటలో ఉన్న కుమార్తె ఇంటికి వచ్చి బయటకు వచ్చిన బుజ్జిని కొబ్బరి బొండాలు కత్తితో హతమార్చారు. మృతుడు అమర్తలూరు మండలం కోటి తాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయి అని అన్నట్టు మాట్లాడుతున్నాడు దోశలు చెప్పి. నేను ఇటువైపు తిరిగి చూసేసరికి వెనక్గా అటు నుంచి వచ్చినట్టున్నాడు సెంటర్ నుంచి. అబ్బాయిని నరకడం చూసి నాకు అర్థం కాల, కొట్టుకుంటున్నారే అనుకున్నాను. చూసారు కొబ్బరి మండలి కత్తుంది చేతులు. నరికేటప్పుడు నాకు భయం వేసి నేను ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. స్కూటీ మీద మాస్క్ పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు.
ఎంత వయసు ఉంటుంది? తెలీదండి. సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు దోచుకుంటున్న యువకుడిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన కృష్ణ చైతన్య సైబర్ నేరాలు చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. యువతి ఫోటో డీపీగా పెట్టుకుని ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూ యువకులకు వలవేసి వారి నుంచి డబ్బులు గుంజుతున్నాడని చెప్పారు. పట్టాభిపురం స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు మేరకు టెక్నాలజీ ఉపయోగించి కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశామన్నారు. తెలియని వారితో సోషల్ మీడియాలో చాటింగ్లు, కాల్స్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇతను ఇంతకు ముందు చేసిన దాంట్లో ఈ కేసులో ఇతను శైలజ అని ఒక పేరుతో, సునీత అని ఒక పేరుతో, నీలిమ అని ఒక పేరుతో కంప్లైనెంట్స్తో చాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఇతను బ్లాక్మెయిల్ చేసేటప్పుడు నేను ఫలానా కోర్ట్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను, నేను ఫలానా ఎస్ఐ మాట్లాడుతున్నాను, సిఐ మాట్లాడుతున్నాను, హైకోర్టు లాయర్ మాట్లాడుతున్నానని కూడా ఇతను ఫోన్ చేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఫోన్ చేసి కానీ వాట్సాప్ మీద కానీ ఎవరైనా ఇట్లాంటి మీకు తెలియని వారు తో చాట్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడవద్దు, ఒకవేళ వస్తే దాన్ని నమ్మొద్దు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా ఇట్లాంటి మోసాల మీద ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి అని ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ అరెస్ట్ గురించి, అదేవిధంగా ఈ ఎలా వాళ్ళు చేస్తున్నారని మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాము. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ ఈ నెల 19వ తేదీన యూటీఎఫ్ కార్యాలయంలో జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప సంఘ సంస్కర్తని, అనేక ఉద్యమాలు ఆయన హయాంలో జరిగాయన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాష్వా పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 2 ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు. ఈ నెల 19న ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లకు పురస్కారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జయసుధ, డాక్టర్ మూకిరి సుధా, బి విల్సన్ పాల్గొన్నారు. రేపు అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు యూటీఎఫ్ కార్యాలయం, బ్రాడీపేటలో ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో 2 ప్రముఖులకి ఈ పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. వారి 2 కూడా డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఆయన ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు. అలాగే డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రముఖ సంఘ సేవకులు, ఆయన ప్రముఖ డాక్టర్ కూడా. మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ పేరుతో అనేక మందికి ఆయన లబ్ధి చేకూర్చడం అనేది జరిగింది. వారి 2 కూడా ఈ కవిరాజు పురస్కారాలు అందజేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా జి లక్ష్మీ నరసయ్య, ఆయన కవి, సాహితీ విమర్శకుడు, ప్రముఖుడు ఆయన. డాక్టర్ పివి రమేష్, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారి 2 హాజరవుతున్నారు. వారి 2తో పాటు అనేక మంది ప్రముఖులు ఈ సభలో పాల్గొబోతా ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభ గుంటూరులో జరగనుంది. ఎన్జీఓ కళ్యాణ మండపంలో అక్టోబర్ 18వ తేదీన ఈ మహాసభ నిర్వహించనున్నట్లు యూనియన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి వివికే సురేష్ తెలిపారు. అరండల్పేటలోని ఎల్ఐసి కార్యాలయంలో మహాసభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బీమా రంగంలో విదేశీ ఈక్విటీ పెంపుదల, ఉద్యోగుల రిక్రూట్మెంట్ తదితర అంశాలపై ఈ మహాసభలో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఎల్ఐసి ముందున్నటువంటి సవాళ్లు అనేక రూపాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ఈక్విటీని ప్రస్తుతం ఉన్నటువంటి 74% నుంచి 100% పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశం మీద అలాగే ఎల్ఐసిలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. క్లాస్ 3 and 4 క్యాడర్స్లో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలి ప్రభుత్వం. అందువల్ల రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. అలాగే ఇటీవల బీమా ప్రీమియంపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు మారుస్తూ జీఎస్టీని ఉపసంహరించడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్గా మేము క్యాంపెయిన్ చేసాము. ఏజెంట్లు కూడా ఇందులో కలిసి వచ్చారు. జీఎస్టీని ఉపసంహరించిన నేపథ్యంలో ఎల్ఐసి యొక్క ప్రగతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రచారం ఎలా చేయాలి అంశం మీద ఈ మహాసభలో చర్చ చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులకు సంబంధించి అనేక ఇష్యూస్ ఉన్నాయి, పరిష్కారం కావాల్సి ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
నమస్కారం.